హాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్లో నిజాం మ్యూజియం విజిట్ చేశాం కదా, దాని సెకండ్ పార్ట్ ఇది. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, వెళ్ళి చూడండి. సో సెకండ్ పార్ట్లో నిజాం సిక్స్త్ కింగ్ యూజ్ చేసిన గోల్డెన్ క్యారేజ్ బాక్స్, గోల్డ్ ఆర్టికల్స్ విత్ డైమండ్స్, ప్రపంచంలోనే అతి పొడవైన డ్రెస్సింగ్ రూమ్ లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ 3D ఆర్ట్. ఇది ఇట్స్ మేడ్ విత్ వెరీ ప్రీషియస్ స్టోన్స్. టాప్ క్యాప్ నుండి బాటమ్ షూ వరకు ఎక్స్పెన్సివ్ నవరత్న స్టోన్స్ని క్రష్ చేసి ఆ పౌడర్ని 2 గ్లాసెస్ మధ్యలో ప్లేస్ చేసి ఈ ఆర్ట్ అయితే డిజైన్ చేశారంట. గోమేదకమంటారు ఎల్లో సఫర్ ప్రీషియస్ స్టోన్ అండ్ బ్లూ టర్కోయిస్, రెడ్ స్టోన్ వచ్చేసి రూబీ అండ్ గ్రీన్ స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ అండ్ వైట్ స్టోన్ వచ్చేసి డైమండ్ అని ప్రీషియస్ స్టోన్స్ని క్రష్ చేసి అయితే ఈ ఆర్ట్ డిజైన్ చేశారు. దీనిని శాండ్విచ్ పెయింటింగ్ అని కూడా పిలుస్తారు. అండ్ మీరు ఎటువైపు నుండి చూస్తే అటు ఫేస్ అండ్ లెఫ్ట్ షో డైరెక్షన్ మీతో పాటే చేంజ్ అవుతుంది. దీని స్పెషాలిటీ అది. సో ఇదంతా ఎలిఫెంట్ ఐవరీ, ఏనుగు దంతం అండ్ సిగరెట్ బాక్స్, చార్మినార్ అండ్ రైటింగ్ సెట్ అన్నీ కూడా ఏనుగు దంతంతో చేసినవే. ఇవన్నీ కూడా ఏనుగు దంతాన్ని చేత్తో చెక్కి డిజైన్ చేశారంట. సో ఇలా డిజైన్ చేసి అందులో లెటర్ పెట్టి రాజుగారికి ప్రజెంట్ చేశారంట. అండ్ ఇవి వచ్చేసి లంచ్ సెట్స్, టీ, పెప్పర్, మిర్చి, సాల్ట్ అండ్ టీ పాట్స్ అండ్ ఫ్రై పాట్స్. అండ్ ఇవి ఒరిజినల్ సెంట్ బాటిల్స్, అప్పట్లో రాజుగారు యూజ్ చేసినవి. సో ఈ బాటిల్స్లో సెంట్ యూజ్ చేయడానికి అమ్మాయి బాడీ షేప్లో ఒక స్టిక్ని డిజైన్ చేశారు. అండ్ ఇవన్నీ గోల్డ్ ఆర్టికల్స్, హ్యాండ్ మిర్రర్ రూబీ డైమండ్, రూమ్ టెంపరేచర్ ప్లాటినం అండ్ గోల్డ్ సిజర్ అండ్ కీ. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ చేసినప్పుడు యూజ్ చేసినవంట 1933లో. అండ్ గోల్డ్ సిగరెట్ లైటర్ అండ్ పెర్ఫ్యూమ్ బాటిల్. అండ్ ఇది 2 kg గోల్డెన్ టిఫిన్ బాక్స్. ప్రజెంట్ దీని వర్త్ వచ్చేసి 200 crores. దీని టాప్లో అండ్ దీనికి రింగ్ ఉంది ఒక చిన్నది, ఆ రింగ్లో ఒరిజినల్ డైమండ్స్ ఉన్నాయంట. అండ్ ఇది గోల్డ్ టెలిస్కోప్, గోల్డ్ మ్యాచ్ బాక్స్, గోల్డ్ టీ కప్స్ అండ్ కళ్ళ కాటుకు పెట్టుకునేది గోల్డ్ బాక్స్ అండ్ గోల్డ్ ప్యాన్ బాక్స్. పాన్ తిన్నాక ఉమ్మేది కూడా గోల్డ్ అంట. అప్పట్లో మహాభారతంలో పాచికలు ఆడేవారు కదా, సో వీళ్ళు పచ్చిసి ఆడేవారంట. రూబీ డైమండ్స్ ఉంటాయి వెనుక, రూమ్ టెంపరేచర్, పాకెట్ వాచ్, పేపర్ కటర్ అండ్ కాటుకు బాటిల్. అండ్ ఇక్కడ కనిపించి ఈ బిగ్ ప్లేట్ని సెలిడోన్ అంటారు. పాయిజన్ డిటెక్టర్ అంటే ఇది. రాజుగారి ఫుడ్లో పాయిజన్ ఉంటే ప్లేట్ కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ నుండి బ్లాక్కి. స్ట్రాంగ్ పాయిజన్ ఉంటే ప్లేట్ బ్రేక్ అవుతుందంట. అండ్ ఇవి ఫ్రాన్స్ నుంచి ప్రజెంట్ చేసిన 2 ఫ్లవర్ పాట్స్. ఇక్కడ కనిపించేవి 3 రెప్లికాస్ ఆఫ్ కోహినూర్ డైమండ్, హోప్ డైమండ్ అండ్ జాకోబ్ డైమండ్. ప్రజెంట్ కోహినూర్ ఇన్ లండన్, హోప్ ఇన్ వాషింగ్టన్ అండ్ జాకోబ్ ఇన్ ఇండియా రిజర్వ్ బ్యాంక్లో ఉందంట. అండ్ ఈ జాకోబ్ వచ్చేసి 185 క్యారెట్ డైమండ్. దీని వాల్యూ 1500 కోట్లు ఉంటుందంట. రాజుగారు ఈ డైమండ్ జస్ట్ పేపర్ వెయిట్లో యూజ్ చేసేవారంట అప్పట్లో. ఇక్కడ కనిపించేవి పిక్చర్స్ ఆఫ్ 7 నిజామ్స్, మొత్తం 224 years రూలింగ్ చేశారంట. ఇది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో రాజుగారు కూర్చున్న సింహాసనం. 3 kg గోల్డ్ యూజ్ చేశారంట దీని మేకింగ్లో. అండ్ ఇవి 7 నిజామ్స్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పిక్స్ ఇవి. ఈ సింహాసనంలో ఒకే ఒక్కసారి కూర్చున్నారు ఈయన, మళ్ళీ రిపీట్ చేయలేదు. ఇది రైటింగ్ సెట్ లైక్ పెన్ హోల్డర్, పేపర్ వైట్, ఇంక్ పాట్స్. అండ్ ఇది మాన్యువల్లీ ఆపరేటెడ్ లిఫ్ట్, అంటే చేతులతో లాగే లిఫ్ట్. ఇది ప్రజెంట్ రన్నింగ్ కండిషన్లో ఉందంట. ఇది లండన్ టెక్నాలజీ ఆర్వే గుడ్ కంపెనీ లిఫ్ట్. ఈ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 6 to 8 persons. పైనుండి 2 రోప్ పుల్ చేస్తే లిఫ్ట్ పైకి వస్తుందంట. దీని మెకానిజం అలా డిజైన్ చేస్తారు. ఇక్కడ కనిపించే కుండలు 3500 సంవత్సరాల క్రితం నాటివి. హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలో యూనివర్సిటీ కట్టేటప్పుడు భూమి త్రవ్వినప్పుడు దొరికిన కుండలాంటివి. అండ్ ఇవి అప్పట్లో యూజ్ చేసిన వెయిట్స్వి. అండ్ ఇవి రాజుగారికి ప్రజెంట్ చేసిన స్వార్డ్స్. అండ్ ఇవి సమ్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్. అండ్ ఇక్కడ ఉన్న కాయిన్స్ నియర్లీ 600 years old. అండ్ కాకతీయ డైనెస్టీ కాయిన్స్ నియర్లీ 400 years old. అండ్ ఇవి 200 years old నిజాం టైమ్ కాయిన్స్. ఇక్కడ ఒక స్మాల్ కాయిన్ ఉంది కదా, చిన్న హోల్ ఉండి. ఈ కాయిన్కి అప్పట్లో 50 kg రైస్ వచ్చేదంట. దీన్ని తేలా అని పిలుస్తారు. అండ్ ఇవి అప్పట్లో యూస్ చేసిన సమ్ కైండ్ ఆఫ్ స్టాంప్స్ లైక్ ప్రామిసరీ నోట్స్కి అటాచ్ చేస్తారు కదా, అలాంటివి. అండ్ ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద బీరువా, వాకిన్ డ్రెస్సింగ్ రూమ్. ఇందులో టోటల్గా 155 కబోర్డ్స్ ఉన్నాయి. లెంత్ వచ్చేసి 176 feet ఉంది. అండ్ ప్రతి 2 కబోర్డ్స్ మధ్యలో బట్టలు మార్చుకోవడానికి ట్రయల్ రూమ్ ఉంది. రాజుగారు ఒకసారి యూజ్ చేసిన డ్రెస్ మళ్ళీ యూజ్ చేసేవారు కాదంట. 365 days ఎవ్రీడే కొత్త డ్రెస్ యూజ్ చేసేవారంట. ఒక కబోర్డ్లో 300 pieces ఆఫ్ క్లాత్స్ పట్టేవి. అంటే మొత్తం 155 కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అప్రాక్సిమేట్గా 46,000 క్లాత్స్ స్టాక్ ఉండేవి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం లెట్స్ డూ సబ్స్క్రైబ్.